ఎస్ఐ గారు, సెర్చ్ వారెంట్ ఉంది కదా, ఇంకేం ఆలోచిస్తున్నారు? పదండి. కానిస్టేబుల్స్, ఆగండి ఎస్ఐ గారు. ఏంటి ఎస్ఐ గారు, పండక్కి అత్తారింటికి వచ్చే కొత్తళ్ళుళ్ళ నేరుగా ఇంట్లోకి వచ్చేస్తున్నారు? ఎవరు కావాలి, ఏం కావాలి? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు? మా ఇల్లు అంత నచ్చిందా, లేక అతని మాయ నుంచి బయటికి రాలేకపోతున్నారా? మా ఇంట్లోని నగలు మీ ఇంట్లో ఉన్నాయేమోనని వెతకడానికి పోలీసుల్ని తీసుకొచ్చాను. చాలే ఆపు. ఊర్లో ఏ గొడవలు జరిగినా సరే మా ఇంటికి పోలీసుల్ని తీసుకొని వస్తున్నావు. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇచ్చిన వార్నింగ్ సరిపోలేదా, లేక బుద్ధి రాలేదా? అయ్యో, ఎందుకు రాలేదు భానుమతి గారు? మీరిచ్చిన వార్నింగ్ గుర్తుపెట్టుకునే వారెంట్ తీసుకొచ్చాను. ఎస్ఐ గారు, ఆ వారెంట్ పృథ్వీకి ఇవ్వండి, బాగా చదువుకుంటాడు. అంటే రాజమాత ఇంట్లో పోయిన నగలు మా ఇంట్లో ఉన్నాయని ఇంకా అనుమానిస్తున్నారా? అవును సార్, అందుకే కోర్టు పర్మిషన్ తీసుకుని ఆ వారెంట్తో వచ్చాం. ఆ వారెంట్ ప్రకారం మా సెర్చింగ్కి ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళ మీద లీగల్గా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ అవసరం ఎవ్వరికీ లేదు. ఇది భానుమతి ఇల్లు. దానం చేయడమే తప్ప దొంగతనం చేయాల్సినంత కర్మ మా ఇంట్లో ఎవరికి పట్టలేదు. ఇంకేం చూస్తున్నారు ఎస్ఐ గారు? మా అమ్మమ్మ కూడా పర్మిషన్ ఇచ్చింది కదా, తల ఒక గదికి వెళ్ళి వెతుక్కోండి. భానుమతి గారు, మీ ఇంటి మనిషిని ఒకరిని మాతో పాటు పంపించండి. సావిత్రి, వెళ్ళు. అలాగే అత్తయ్య, రండి. నగలు ఎక్కడున్నాయి పున్నమి? నా గదిలోనే ఉన్నాయక్క. లాకర్లో ఏమైనా పెట్టావా? లేదు, ఇలా జరుగుతుందని తెలియక బట్టల మధ్యనే ఉంచాను. వాళ్ళు బీరువా తీయగానే కనిపిస్తాయి. రండి ఇన్స్పెక్టర్ గారు, లోపల చూడండి. కానిస్టేబుల్స్, సర్చ్. ఒకవేళ దొరికిపోతే నువ్వు వైశ్యు ఏం మాట్లాడకండి. మీకు సంబంధం లేనట్టే ఉండండి. అలా ఎందుకుంటాం? అయినా అంతవరకు ఎందుకు ఆలోచించడం? పోలీసులు చూసే కన్నా ముందే మనం ఆ నగలు మాయం చేద్దాం, పద. అసాధ్యం అక్క. ఇల్లు మొత్తం పోలీసులు వెతుకుతున్నారు. మనం ఏం చేసినా అనుమానం వస్తుంది.
భానుమతి గారు, ఈ ఇంట్లో నగలు దొరికాయంటే ఆ దొంగలు మీ ఇంట్లోనే ఉన్నట్టు కదా? దొంగలా? అవును మేడం, ఈ నగలు పున్నమి గదిలో దొరికాయి అంటే దొంగ పున్నమియే కదా. దానాలు చేయడం మాత్రమే తెలుసన్నారు. మీ ఇంట్లోకి దొంగలు ఎలా వచ్చారు భానుమతి గారు? నిప్పు లేనిదే పొగరాదు, ఆధారం లేనిదే ఈ అగ్నిదేవురాడు. మా పెద్దమ్మ లేని సమయంలో ఇంటికొచ్చి ఆ నగల్ని దొంగతనం చేసింది. వాటిని ఈ ఇంట్లో దాచింది. ఇంటి పేరేమో కస్తూరివారు, ఇల్లు మొత్తం గబ్బిలాల గబ్బు అంటే ఇదే. మీరెంత గొప్పవాళ్ళైనా పున్నమి లాంటి బుద్ధి చాలు మీ పరువుని బురదలో తొక్కేయడానికి. అది అమ్మమ్మ గారు. ఎంత పని చేశావే! నీ వల్ల ఈరోజు నా మాట తప్పయింది, నా పరువు గాడి తప్పింది. నానమ్మా, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు నోర్మై! దీన్ని తీసుకొచ్చి మా నెత్తిన తగిలించింది సరిపోక అయిన దానికి కాని దానికి దీన్ని వెనకేసుకొస్తున్నావా? అగ్నిదేవ్ గారు, మీ అనుమానం పున్నమి ఒక్కరి మీదేనా? కాదు కాదు, ఈ దొంగతనంలో పున్నమితో పాటు వైష్ణవి, భాగ్యం కూడా ఉన్నారు. వైషు, వాళ్ళు చెప్పేది నిజమేనా? కడుపుతో ఉన్నావు కాబట్టి చెయ్యెత్తలేకపోతున్నాను, లేకపోతే అందరికన్నా ముందు నీ చెప్పే పగిలేది. మీలాంటి నీచులు దొంగలు నా ఇంట్లో ఉండకూడదు. నాతో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ సంబంధం ఉందని చెప్పుకునే అర్హత కూడా మీకు లేదు. అమ్మమ్మ గారు, మేం చేసింది తప్పు కాదనడం లేదు, కానీ దాని వెనుకున్న కారణం ఒక్కసారైనా తెలుసుకోండి. కారణం ఏదైతే నాకెందుకు? పరువంటే ప్రాణం ఇచ్చే ఈ ఇంటికి పోలీసులు వచ్చేలా చేస్తూనే ఉన్నావు. ఎక్కడో దొంగతనం చేసి తీసుకొచ్చి ఇక్కడ దాచావు. నిన్ను అసహించుకోవడానికి, అరెస్ట్ చేయించడానికి ఇంతకు మించిన కారణాలేం కావాలి? ఇంకేం చూస్తున్నారు ఎస్ఐ గారు? ఒక్క క్షణం కూడా వీళ్ళు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. తీసుకెళ్ళండి. ఎస్ఐ గారు, ఒక్క క్షణం ఆగండి. నాకు ఒక అరగంట టైం ఇవ్వండి, నేను బెయిల్ పేపర్స్ రెడీ చేస్తాను. సారీ సార్, ఏదున్నా సరే స్టేషన్కి తీసుకురండి. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. పృథ్వీ, దాని బుద్ధి ఏంటో కనీసం నువ్వు ఇప్పటికైనా తెలుసుకో. దానికోసం ఇన్నాళ్ళు ఆరాటపడింది, అడ్డుపడింది, ఇక చాలు. ఎస్ఏ గారు, తీసుకెళ్ళండి. అమ్మమ్మ గారు, దయచేసి నా మాట వినండి. ఇంకేం మాట్లాడుకో. ఎస్ఐ గారు, తీసుకెళ్ళండి. మావయ్య గారు, అత్తయ్య గారు, మీరైనా నన్ను నమ్మండి. అమ్మమ్మే పొమ్మన్నప్పుడు వాళ్ళేం మాట్లాడతారే? ఇన్నాళ్ళకి నువ్వు చేసిన పాపాలన్నీ పండాయి. నీకు సరైన శిక్ష పడింది. బ్రతికున్న నాళ్ళు ఆ జైల్లోనే పడుండు. కానిస్టేబుల్స్, ఆ అమ్మాయిని తీసుకురండి. తీసుకెళ్ళిపోండి. ఆ పున్నమి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తీసుకెళ్ళిపోండి. అది చేసిన తప్పకి ఉరిశిక్ష చేసేయండి ఎస్ఐ గారు. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. శృతి, ఏం చేస్తున్నావే? ఏం మాట్లాడుతున్నావు? కలగంటున్నావా? శృతి, ఎందుకలా అరుస్తున్నావు? ఏం లేదమ్మమ్మా, ఏదో తెలియక దొంగలు దొరికారనుకుని అలా. సారీ సారీ. ఏంటి ఎస్ఐ గారు, నగలు దొరికాయా?
లేదు సార్, ఇల్లంతా వెతికాం కానీ ఏమీ కనపడలేదు. పున్నమి, నగలు ఎవరికీ దొరకలేదంటే వీళ్ళు వెతకలేదా లేదా వాళ్ళకి కనిపించలేదా? ఆ రెండు కాదక్కా. ఇందాక మనం బట్టలు ఆరేసేటప్పుడు పోలీసులు రావడం చూసాం కదా. చూశాను. అప్పుడు నిన్ను కిందకి పంపించానే. ఆ తర్వాత ఏం జరిగిందంటే అది జరిగింది. ఇదంతా బానే ఉంది పున్నమి. మరి ఆ నగలు వీళ్ళే తీశారని ఎలా నమ్మిస్తావు? దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందక్కా. నువ్వు పాంపామా నీరు, మిగతాది నేను చూసుకుంటాను. నీరు అయినా లేనివన్నీ ఎలా కనిపిస్తాయి ఎస్ఐ గారు? అగ్నిదేవ్ నోటికి వచ్చినట్టు వాగితే అది నిజమని నమ్మి మీరు మళ్ళీ మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. టైం వేస్ట్ కాదు పృథ్వీ, తెలివిగా మీ వాళ్ళే ఎక్కడో దాచేశారు. అదెవరో కాదు, ఈ పున్నమే. అయ్యో, పాము 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 పాము! అదిగో అదిగో అదిగో, ఆ గేట్ దగ్గర నుంచి ఇలా లాన్ లోకి వచ్చేసింది పెద్ద కట్ల పాము. అదిగో అక్కడే ఉంది. అయ్యో పున్నమి, నీకు పాములంటే భయం లేదు కదా? నువ్వు వెళ్ళి ఆ పాముని పట్టుకో, లేదంటే సరాసరి లోపలికి వచ్చి ఎవరికి ఏ ప్రమాదం చేస్తుందో తెలియదు కదా. వెళ్ళు వెళ్ళు. అలాగే అక్క. అమ్మా, ఇది పాము పాము అన్న ప్రతిసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తుందమ్మా. నీకు గుర్తుందా, లాస్ట్ టైం కూడా ఇలాగే ప్లాన్ చేసి నగలు బయట పెట్టాలని ప్రయత్నించింది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఏదో ప్లాన్లోనే ఉంది. ఇన్స్పెక్టర్ గారు, పాము, కట్ల పాము కనిపించింది ఇన్స్పెక్టర్ గారు. ఇదిగో ఇక్కడే ఉంది. ఈ కార్ డిక్కి లేకపోయింది. రండి ఒకసారి చూడండి. మీరేం భయపడకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. రండి రండి ఇన్స్పెక్టర్ గారు. ఇన్స్పెక్టర్ గారు, నేనిప్పుడు కార్ డిక్కి తీసి పాముని చూపిస్తాను, మీరు చూస్తూ ఉండండి. చూసారు ఇన్స్పెక్టర్ గారు, పెద్ద పాము. ఎక్కడమ్మా? అయ్యో, మీకు కనిపించట్లేదా? ఇదిగో ఇదే పెద్ద పాము. ఈ నగలు వాళ్ళే కొట్టేసి నేనే కొట్టేశానని నన్ను దొంగని నిరూపించడానికి మిమ్మల్ని తీసుకొచ్చారు. చూశారు కదా, మీ వెనకాల వచ్చిన కార్లోని నగలు దొరికాయి. అగ్నిదేవ్ గారు, ఈ మీవే కాదు చూడండి. ఇవే కదా? ఇవే ఆ నగలు మీ చేతికి ఎలా వచ్చాయి ఎస్ఐ గారు? అమ్మమ్మ గారు, మన ఇంటి పరువు తీయాలని అగ్నిదేవ్ కంకణం కట్టుకున్నాడు. దానికి తగ్గట్టుగా
ఈ పోలీసుల్ని తీసుకొచ్చి నాటకం ఆడుతున్నాడు. ఏయ్, నేను నాటకం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? పచ్చి నిజం. నువ్వు దాచినంత మాత్రాన అబద్ధం అయిపోదు. అవును అగ్నిదేవ్ గారు, ఈ నగలు మీ కారులోనే ఉన్నాయి. ఎస్ఐ గారు, ఇదంతా ఖచ్చితంగా పున్నమి ఆడిన డ్రామా. పాము అని చెప్పి ఆ నగల మూట కావాలనే కారులో పెట్టినట్టుంది. చూసారా ఎస్ఐ గారు, మీ ముందే ఎంత పెద్ద అబద్ధం చెప్తున్నారో. నగల మూట నా చేతులతో నేనే కారులో పెట్టానా? మా భాగ్యం అక్క పాముని పట్టుకోమని చెప్తే నేను ఒట్టి చేతులతోనే కదా మీ ముందు నుంచే వెళ్ళాను. ఇక్కడ నా చేతుల్లో లేని నగల మూట అక్కడ కారు దగ్గరికి ఎలా వస్తుంది? వీళ్ళే కావాలని కారులో నగలు పెట్టుకుని నన్ను ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. ప్లాన్ బెడిసి కొట్టేసరికి ఇదిగో ఇలా ప్లేట్ ఫిరాయించారు. కుక్కతో ఒక వంకర అన్నట్టు నీ పద్ధతిగా మారదా? ఎన్నిసార్లు ఈ ఇంటికి వస్తావు? పోలీసుల ముందు మా ముందు ఎన్నిసార్లు వెధవవుతావు? పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాడివి, కొంచెం కూడా పెద్దరికం మర్యాద లేకుండా ఇంత నీచంగా ప్రవర్తిస్తావా? దొంగతనాలు నువ్వు చేసి మా ఇంటి మనుషుల మీద నింద వేస్తావా? ఎస్ఐ గారు, మా ఇంటి పరువు తీయాలని చూసిన ఇతని మీద పరువు నష్టం దావా వేస్తున్నాను. పృథ్వీ, ఆ కేసుని నువ్వే చూసుకో. ఈ అగ్నిదేవుని ఊరికే వదలకూడదు. అలాగే నానమ్మా. ఏంటండి ఇది? అనుమానం కొద్దీ రావడం కూడా తప్పేనా? అయినా ఈ నగలు మా దగ్గర ఉన్నప్పుడు అంత కష్టపడి వారెంట్ ఎందుకు తీసుకుంటాను? ఎక్కడో ఏదో మోసం జరిగింది. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మోసం గురించి నువ్వు మాట్లాడకు. ఇదే నేను నీకిస్తున్న ఆఖరి అవకాశం. ఇంకోసారి ఇంట్లో దొంగలున్నారు, నా దగ్గర ఆధారాలున్నాయి, కోర్టు ఇచ్చిన ఆర్డర్లు ఉన్నాయని మళ్ళీ మా ఇంటికొస్తే ఈసారి క్షమించే ప్రసక్తే లేదు. జీవితాంతం కోర్టుల చుట్టూ తిరిగేలా, నీ ఆస్తి మొత్తం కరిగేలా నా మనవడితో కేసులు పెట్టిస్తాను, జాగ్రత్త. విన్నావు కదా, నా మీద కోపం ఉంటే నన్ను ఏమైనా చేయండి, కానీ నాకు నీడనిచ్చిన ఈ కుటుంబం జోలికి రావద్దు. వాళ్ళతో మాటలెందుకు పున్నమి? ఎస్ఐ గారు, చెయ్యని నేరానికి ఈ ఇంట్లో వాళ్ళని ఇరికించాలని చూసిన వీళ్ళిద్దరి మీద చీటింగ్ కేసు బుక్ చేయండి. కేసు ఎలా బుక్ చేస్తారండి? మా నాన్నమ్మ గారి నగలు కాపాడడం నా బాధ్యతని ఫీల్ అవడం నా తప్పేనా? బాధ్యత కాదు, మమ్మల్ని బలి చేయాలనుకోవడం తప్పు. దానికి శిక్ష పడాల్సిందే. జరిగిందేదో జరిగింది. తప్పు ఎవరిదైనా పోయిన నగలు దొరికాయి. ఇవి వాళ్ళ నానమ్మ గారి నగలు అంటున్నారు కదా, వాళ్ళకే అప్పచెప్పనివ్వండి. తీసుకోండి అగ్నిదేవ్ గారు. ఆగండి ఎస్ఐ గారు, మాకు ఆ అగ్నిదేవి మీద అనుమానంగా ఉంది. దొంగ చేతికి తాళాలిచ్చినట్టు ఆ నగలను అతనికి ఇవ్వడానికి వీల్లేదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు మేడం? జైల్లో ఉన్న మా నాన్న శివదేవయ్య గారు బయటకొచ్చేంత వరకు ఆ నగలను మీ దగ్గరే భద్రంగా పెట్టుకోండి. ఆయన వచ్చిన తర్వాత మీరే స్వయంగా ఆయనకు అప్పచెప్పండి. శివదేవయ్య ఎప్పుడొస్తాడో ఏంటో. అప్పటి వరకు ఈ ఎస్ఐ గారు ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంటారని గ్యారంటీ ఏంటి? మా పెద్దమ్మ నగలు మా అన్నయ్యకి ఇవ్వాలని మాకు తెలీదా? తెలీదు కాబట్టే ఎస్ఐ గారికి చెప్తున్నావు. అయినా నీ దగ్గరున్న నగలే పోయాయని కంప్లైంట్ ఇచ్చావు, ఇంత గొడవ కూడా చేశావు. అలాంటప్పుడు నిన్నెలా నమ్ముతాం? ఎస్ఐ గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నగలు అతని చేతికి వెళ్ళకూడదు. మా మాట కాదని అతనికి నగలిస్తే ఆ నగలు పోతే వాటి పూర్తి బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. బీ కేర్ఫుల్ ఎస్ఐ గారు. అంత విలువైన బాధ్యతలు మాకెందుకు గానీ, మీరు చెప్పినట్టే ఈ నగలు స్టేషన్లో లాకర్లో సేఫ్గా ఉంచుతాం. శివదేవయ్య గారు వచ్చిన వెంటనే వారికి అందజేస్తాం. థ్యాంక్ యూ సార్. కానిస్టేబుల్స్ రండి. ఇంకా ఇక్కడెందుకు నాన్నా? పద వెళ్దాం. ఎక్కడికి వెళ్ళేది?